బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సమస్యలపై కేంద్రంతో సమన్వయం చేయడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని చెప్పారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీలో చర్చించలేదని, పార్లమెంట్లోనూ ప్రస్తావించలేదని దుయ్యబట్టారు. ఆయన ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించేలా కోర్టులో సీనియర్ లాయర్స్ ను నియమించాలని సూచించారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. మీరు పార్లమెంటులో 240 మంది ఉన్నారు ఇండియా కూటమి. ఒక్కరోజు మొదటి సెషన్ అనేది ఇప్పుడు కూడా జరిగిన సెషన్లో కూడా ఒక్కరోజన్న 42% గురించి పార్లమెంటు బైకాట్ చేశారా, అడిగారా, గొడవ చేశారా? ఏదేదో దాని మీద పార్లమెంట్ అంతా వాయిదా పడుతుంది. దీని మీద ఎంతో ముఖ్యమైన మీ ప్రధాన వాగ్దానం మీద అధికారం మీ తెలంగాణలో బీసీలంతా అప్పచెప్పిన దాని మీద కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఎందుకు గొడవ చేయడం లేదనేది ఒక ప్రశ్న. ముఖ్యమంత్రి ఇప్పటికీ ఢిల్లీకి 64 సార్లు ఒక్కసారైనా అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి దృష్టికి రిజర్వేషన్ మీద గొడవ జరుగుతుంది, బంధువులు జరుగుతుంది, వీళ్ళు ఏమన్నా పీస్ఫుల్గా చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కొట్టలేదు, మంత్రులను కొట్టలేదు, కారు వాళ్ళ కొట్టలేదు, ఆఫీసర్ల మీద పెట్రోల్ వచ్చి ధ్వంసం చేయలేదు, పీస్ఫుల్గా ఉద్యమం చేస్తున్నారని చెప్పి నువ్వు ప్రధానమంత్రి దృష్టికి తీసుకురావా? ఈసారి చూపెడతాం ఎట్లా చేయాలో. మీరు పార్లమెంట్